అనగానే మనకి చాలా మంది చెప్పేది ఏంటంటే చాలా పల్నాడు పౌరుషము, పల్నాడు వీరుల చరిత్ర, పల్నాడు యుద్ధం, ఈ విధంగా మనం రెచ్చగొడతా ఉంటారు మిగతా వాళ్ళు. అక్కడ పోయి పల్నాడు పులిగా అంటే మనకు అంత సంతోషం. పులి ఉండదు, మనుషుల్లో పులి ఉండదు. కానీ ఆ రోషాన్ని, ఆ ప్రతీకని, ఆ చైతన్యాన్ని చెప్పడం కోసం దాన్ని ఆ విధంగా చెప్తా ఉంటారు. కానీ మనం ఆలోచించాల్సి ఏంటంటే ఈ ప్రాంతంలో 11వ శతాబ్దంలో 11-12 శతాబ్దాల్లో చందవోలు నుంచి, అంటే రేపల్లె తాలూకా చందవోలు నుంచి ఒక వివాహాన్ని చేసుకొని ఆ వివాహం ద్వారా చట్టం కింద గురజాల రాజ్యాన్ని స్థాపిస్తారు. గురజాల రాజ్యాన్ని బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మండాది శాసనం ఉంది. మండాది శాసనం ఉంది. మండాది శాసనంలోనే ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి రెడ్డి ప్రస్తావన ఉంది. రెడ్డి అనే ప్రస్తావన ఎక్కడ నేను చేస్తున్నాను. మొట్టమొదటి రెడ్డి ప్రస్తావన ఉంది మండాదిలో. అదేవిధంగా సన్నెగల్ల శాసనం ఉంది. ఆ శాసనం చాలా ప్రసిద్ధి చెందిన శాసనం. ఆ శాసనంలో మొత్తం పల్నాడు ఇస్తూ ఏం జరిగిందో అది ఉంది. అదేవిధంగా సప్తస్థాన శాసనం ఉంది. ఆ శాసనంలో మొట్టమొదట పల్నాడు రాజ్యాన్ని మండాది ఒక నాయకరెడ్డి, ఆ మధ్యప్రదేశ్ వచ్చినటువంటి ఆ వంశం, ఆ వంశస్థులు కలిసి సప్తస్థాన శాసనంలో అక్కడ మొదటి రాజ్యాన్ని ఏర్పరిచారు. ఈ విధంగా రాజ్యాన్ని విస్తృతం చేసి ప్రజలను పరిపాలిస్తుంటే బాగా ఉన్న సందర్భంలో 2 తేడాలు వచ్చాయి. ఏంటంటే వైష్ణవ, శైవం అనే తేడాలు వచ్చాయి. బ్రహ్మనాయుడు గారు వైష్ణవం ధృవీకరించి, అంటే వైష్ణవ సాంప్రదాయం, వెంకటేశ్వర గుడి ఉంది కదా మనకి, అది వైష్ణవ సాంప్రదాయం అన్నమాట. ఆ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే అన్ని కులాలు కూడా దాంట్లో సభ్యులే, అన్ని కులాలు కూడా ఆ ఉద్యోగంలో కలిసిమెలిసి జీవించాలనేది ఆ సిద్ధాంతం, వైష్ణవ సిద్ధాంతం. అప్పుడు శైవం చాలా అధికార పార్టీ అనమాట. శైవం అనేది ఆ శైవానికి ఏంటంటే లేదు, అన్ని కులాలు కాదు, మేము రాజ్యం వేరే వాళ్ళని వేరే ఒక నాయకురాలు నాగమ్మ రిప్రజెంట్ చేసింది. ఆ విధంగా వాళ్ళ మధ్య రకరకాల వేరే కారణాలతో పాటు ఈ కారణాలు కూడా కలిసి ఆ యుద్ధం ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు. కార్యక్రమంలో జరిగిన యుద్ధం, ఆ యుద్ధం ద్వారా తెలుసుకుంది ఏంటంటే చివరికి బ్రహ్మనాయుడు గెలిచిన తన రాజ్యాన్ని తీసుకోకుండా నాగమ్మకి ఇచ్చేది. కానీ నాగమ్మ కూడా తీసుకోలేదు. ఈ రక్తపాతం, ఈ పరిస్థితి చూసి ఇంతమంది నా వల్ల ఇలా జరిగిందని ఆమె కూడా పశ్చాత్తాపం చెందింది. ఆమె కూడా వెళ్ళిపోయింది. తర్వాత ఈ రాజ్యం ఏమైందో మీ అందరికీ చరిత్రలో తెలుసుకోవాలి. తర్వాత ఈ సిచ్యువేషన్, ఇక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని గమనించి ఇక్కడ ప్రజల్లో ప్రశాంతత లేదు, ఈ రాజ్యాన్ని ఆత్మీయవచ్చని కాకతీయులు వచ్చి తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అంటే ఇక్కడ సందర్భాన్ని నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక సాంప్రదాయం, ఆ సాంప్రదాయం ఏం తెలియజేస్తే సన్నెగల్ల శాస్త్రంలో ఏం తెలియజేస్తుందంటే అన్ని కులాలు కూడా కలిసిమెలిసి జీవించాలి, అస్పృశ్యత అనేది లేదు, అందరూ గుళ్ళోకి వెళ్ళాలి, అందరూ పూజారులే, అందరూ సమాన అర్హత ఉన్నవాళ్ళే, దేవుడి దగ్గర అందరూ సమానులే, దేవుడికి ఏ కులం లేదు అని బ్రహ్మనాయుడు గారు చెప్పి మాల కన్నమదాసుని దత్తు తీసుకొని మాల కన్నమదాసు సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించి మాల కన్నమదాసుతో పాటు చాలా మంది మాదిగల్ని పూజారులు చేసి మాచర్ల, మార్కాపురం ఈ ప్రాంతాల్లో పూజారులు ఇప్పటికి చాలా మంది ఆయన బ్రహ్మనాయుడు గారు పెట్టిన పూజారులే మాదిగ పూజారులు, మాల పూజారులు గోదావరి జిల్లాలో, తుళ్ళూరులో, మన గుంటూరు జిల్లా తుళ్ళూరులో, మార్కాపురంలో, ఎర్రగొండపాలెంలో, మాచర్లలో, పల్నాడు అనేక ప్రాంతాల సాంప్రదాయం ఉంది. మా చిన్నతల్లో కూడా సాంప్రదాయం ఉంది. మా తాతగారు కూడా ఇక్కడ యాదవులు ఉంటారు, మాదిగలు ఉంటారు, మాలలు ఉంటారు. చిన్నప్పుడు మా తాతగారు కూడా, కోటయ్య గారు ఈ సాంప్రదాయం, వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రచారం చేస్తూ తిరిగేవాడు పక్క కోటయ్య గారు. అందువల్ల చాలా మంచి సమరసత ఉంది ఈ ప్రాంతంలో, సామాజిక సమరసత ఉంది. అందువల్ల పల్నాడు పౌరుషం అంటే యుద్ధం కాదు. పల్నాడు పౌరుషం అనగానే పల్నాడు యుద్ధం అంటారు. పల్నాడు యుద్ధంలో బ్రహ్మనాయుడుగా ఎన్టీ రామారావు నటించారు సినిమా యూట్యూబ్ లో. ఎన్టీ రామారావు చాలా అద్భుతంగా బ్రహ్మనాయుడు కానీ ఆ సినిమాకి ఆటలు పద్యాలు రాయమని
ఎన్టీ రామారావు గారు గుర్రం జాషువా గారు పిలిపించుకున్నాడు. గుర్రం జాషువా గారు ఆ సినిమాకి 2 పద్యాలు రాశాడు. చివరిలో బ్రహ్మనాయుడికి నాగమ్మ జరిగే సంభాషణ పద్యాలు గుర్రం జాషువా గారు రాసిన పద్యాలు అనమాట. అంటే ఏ సాంప్రదాయం తెలియజేస్తుంది? అన్ని కులాలు కలిసిమెలిసి ఉండాలి, సామాజిక సమరస కులాలే బాగు, ఎవరి కులం వారికే ఉంటుంది, అందరినీ గౌరవించాలి, అందరం మనుషులమే అనే ఒక సమరసతని బోధించింది. అది వైష్ణవ సాంప్రదాయం, చాలా గొప్ప సాంప్రదాయం. భారతదేశంలో ఏ ప్రాంతంలో లేని విధంగా ఒక్క బ్రహ్మనాయుడు గారి మొదట ప్రారంభించారు. అంతకుముందు ఎవరు ప్రారంభించారు? చాపకూడు సిద్ధాంతాన్ని ఈ ప్రపంచంలో ఎవరు భారతదేశ చరిత్ర ఎవరు ప్రతిపాదించలేదు. ఒక బ్రహ్మనాయుడు ప్రతిపాదించి మాలలని మాదిగలని గుళ్ళలో పూజలు చేసి వాళ్ళని బీసీని యాదవుల్ని రకరకాల కులాలను అందరినీ కలిపి ఆ వైష్ణవ సాంప్రదాయాన్ని ఉద్ధృతం చేశాడు, ఆ భక్తి సాంప్రదాయాన్ని ఉద్ధృతం చేశాడు, సమాజంలో సామాజిక సమరసత నిలిపాడు. పల్నాడు పౌరుషం అంటే అందరూ కలిసిమెలిసి ఎదిగే ఒక సాంప్రదాయమే ఆ బ్రహ్మనాయుడు గారు చెప్పిన సాంప్రదాయం, ఆయన బోధించే సిద్ధాంతం అది. అందువల్ల పల్నాడు పౌరుషం కాదు, పల్నాడు పౌరుషం అంటే ఇది అదనమైన మీనింగ్ ఏంటంటే పల్నాడులో ప్రజలందరూ కలిసిమెలిసి జీవించడం, కలిసిమెలిసి ఎదగటం, ఒకరొకరు ఆనందంలా చూసుకోవటం, అది ప్రపంచానికి మనం చాటి చెప్పాలని చెప్పేది ఈ రోజు సిద్ధాంతంగా మనం అలవర్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నేను మరొకసారి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాం. ఈ ప్రాంత చరిత్ర చాలా డిస్టార్ట్ అయింది. డిస్టార్ట్ అవడానికి కారణం ఏంటంటే అంతా కూడా మౌఖికంగా ఉంటుంది. ఈ ప్రాంత చరిత్ర, పల్నాడు చరిత్రను ప్రకటించింది ఎవరో తెలుసా? ఇక్కడ నుంచి వెళ్ళి వరంగల్లో మాలా మాదిరి అక్కడికి కథలు చెప్పేవాడు, ఒక్క కథలు చెప్పేవాడు. వాళ్ళ ద్వారా మళ్ళీ శ్రీనాథుడు కలిగింది. శ్రీనాథుడు ఈ ప్రాంతంలో 15వ శతాబ్దం, అంటే 11 నుంచి 12 తర్వాత మళ్ళీ 15వ శతాబ్దంలో శ్రీనాథుడు వచ్చాక ఆయన ఈ ప్రాంతంలో ఉన్న చాటువులన్నీ సేకరించి ఆయన పద్యాలుగా మార్చారు. రకరకాల తర్వాత అఖిలాటు ఉమాకాంతరావు గారు ఆయన పుస్తకం వేశారు. 64 అప్పటివరకు తెలియదు ఎవరికి కూడా. అందువల్ల పల్నాడు చరిత్రని రికార్డ్ చేస్తూ ఈ శాసనాలన్నీ దాచేపల్లి శాసనం, గురదాల శాసనం, అదేవిధంగా గ్రామాలపాల శాసనం, చంద్రగుప్పాలలో ఎలా చనిపోయింది, ఎలా ఫస్ట్ యుద్ధం జరగడానికి కారణం చంద్రగుప్పాల సంఘటన. చంద్రగుప్పాలు వెళ్ళిన రాయబారిని చంపటం వల్ల యుద్ధం స్టార్ట్ అయింది. ఈ అన్నిటిని తెలియజేస్తూ పల్నాడు చరిత్ర మీద ఒక చారిత్రక పుస్తకం రావాల్సిన అవసరం ఉంది. ఏవేవో కథలు ఉన్నాయి, ఏవేవో పురాణాలు గాథలు ఉన్నాయి. అలా కాకుండా హిస్టారికల్ గా రికార్డెడ్ హిస్టరీ రావాల్సిన అవసరం ఉంది. అందువల్ల కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఓపెన్ చేసుకొని పల్నాడు చరిత్ర కాంగ్రెస్ అని కాంగ్రెస్ పెట్టి, చరిత్ర కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ చరిత్ర హిస్టరీ కాంగ్రెస్ ఉంది, గుంటూరు జిల్లా హిస్టరీ కాంగ్రెస్ ఉంది, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఉంది, అలా రకరకాల హిస్టరీ కాంగ్రెస్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ పల్నాడు హిస్టరీ రిపీటింగ్ కోసం ఒక హిస్టరీ కాంగ్రెస్ పెట్టి పల్నాడు చరిత్రలో ఉన్న నాయకురాలు నాగం యొక్క త్యాగం అవే తప్పుది కాదు. ఒక మహిళ ఆ రోజుల్లో రాజ్యాన్ని పరిపాలన, ఈరోజు మహిళ ఇంట్లో బయటికి రాబోతుంటే 21వ శతాబ్దంలో, ఆ రోజుల్లో మహిళ 12వ శతాబ్దంలో వచ్చి మన చేత రాజ్యాన్ని పరిపాలించిన, యుద్ధాన్ని నడిపించింది, రాజ్య పరిపాలన చేసింది, అందరిని పరిపాలించింది ఆవిడ. ఆ రోజున్న అన్ని వర్గాలని ఆవిడ శాసించింది ఆవిడ. అంటే ఆమె ఆ రోజుల్లో ఎట్లాంటి రాజ్యం ఉంది వస్తా ఊహించండి. అందువల్ల నాయకురాలు నాగమ్మని, బ్రహ్మనాయుడిని, కన్నమ్మ దాసుని, ఇక్కడున్న సామాజిక సమరసతని ఒకసారి మళ్ళీ మనం ప్రచారం చేయాలి. పల్నాడంటే సామాజిక సమరసతకి ఈ భారతదేశానికి ఈరోజు ఏం కావాలో ఈ కులాలు మతాలతో అందరూ బొట్టు చేస్తా ఉన్నారు కాదు. ఆ రోజే 11వ శతాబ్దంలోనే బ్రహ్మనాయుడు గారు చెప్పారు, ఆ సిద్ధాంతాన్ని మేము ప్రచారం చేస్తున్నామని ఒక పుస్తకంగా తేవాల్సిన అవసరం ఉంది, దాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి బ్రహ్మనాయుడు గారు విజ్ఞప్తి చేస్తూ, బ్రహ్మనాయుడు గారు మీకు ఒక అదృష్టం వచ్చింది. పూర్వజన సుఖుడు ఏంటో కానీ మీ నాన్నగారు, మీ అమ్మగారు అందరూ మనకు తెలుసు, వాళ్ళకి ఎంత మంచి పేరు ఉందో మనకు తెలుసు. వాళ్ళతో మేము తిరిగాం. మేము ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి రెండవసారి 83లో ఎమ్మెల్యే అయినప్పుడైతే మేము చాలా క్లోజ్గా పోయాం ఆయనతోటి. మీ అమ్మగారి నుంచి ఇంకా పరిచయం ఉందా కోట సైడ్ అంతా కలిసి ఆమెతో తిరిగాం, ప్రచారంలో దిగాం. మీకు వాళ్ళ వారసత్వం, వాళ్ళ యొక్క పుణ్యం దక్కింది. ఆ రోజు బ్రహ్మనాయుడు గారికి ఏదైతే పుణ్యం ఉందో, ఏదైతే ఆ వైష్ణవుడు, ఆ మహావిష్ణువు ఆయన ఆశీర్వదించి ప్రపంచానికి చాటుకుడు సిద్ధాంతాన్ని పెట్టాడో, సామాజిక సమరసత ఏ విధంగా బోధించాడో, మళ్ళీ ఈ ప్రాంతంలో సామాజిక సమరసను బోధించి ఈ గుంటూరు జిల్లా కాదు అందరూ కలిసి చెందగలిగే ఒక వాతావరణం తేవాలి. దానికి నువ్వు నడువు కట్టాలి. ఇప్పటికీ ప్రాంతంలో గురజాల, మాచర్ల, వెలుగొండ ఇలాంటి ప్రాంతాలు
గ్రామాల్లో ఇంకా అస్పృశ్యత ఉంది. ఆ అస్పృశ్యత నివారణకి మీరు కాపకూరు సిద్ధాంతాన్ని ఆ గ్రామాల్లో ప్రవేశపెట్టండి. ఆ గ్రామాల్లో కలిసిమెలిసి ఉండే విధంగా మీరు ప్రయాణం చేయండి. దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. బహుశా చరిత్రలో నీకు వచ్చిన అవకాశం ఎవరికి రాదు. నీకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. మీ నాన్నగారు మీ అమ్మగారి వారసత్వం నిలబెట్టు. పేరు పెట్టుకున్నందుకు నిలబెట్టు. ఈ ఎప్పుడు కాదు పల్నాడు పౌరుషం అంటే అందరూ కలిసి పల్నాడు పౌరుషం అంటే మనుషులందరూ ప్రేమించడం, ప్రతి ఒక్కరు గౌరవం అడగడం చెప్పే సిద్ధాంతాన్ని, కొత్త సిద్ధాంతాన్ని, నవీన మానవ సిద్ధాంతాన్ని మనం ప్రతిపాదిస్తూ ముందుకు వెళ్ళాలి. దానికోసం కృషి చేయాలని కలెక్టర్ గారి ఆపర్చునిటీ. పల్నాడు ప్రాంతంలో పనిచేయడం అంటే ఎన్నో జన్మలు పుణ్యం ఉండాలి సార్. పుణ్యభూమికి పేదవాళ్ళకి సహాయం చేయాలి, వెనుకబడిన వాళ్ళకి సహాయం చేయాలి. ఇది సహాయం చేసే అవకాశం మీకు దక్కింది. మీరు బాగా పనిచేయండి, మంచి పేరు తెచ్చుకోండి. ఈ అందువల్ల మీకు మా పల్నాడు చరిత్రని, నిజమైన చరిత్రను బయటకు తేవాలి. పల్నాడు పౌరుషం మీసాలు తిప్పడం కాదు, మనుషుల్ని గౌరవించడం, ప్రేమించడం అనేది మన చరిత్రని తెలియజేయాలి. దానికోసం నిజమైన చరిత్ర బయటకు తేవాలని విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు, నమస్కారం. మీరందరికీ కూడా